లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మలయాళ నటుడు సైన్ టామ్ చాకోపై డ్రగ్స్ సేవించాడని నటు ఆరోపించిన క్రమంలో ఇప్పుడు మరొక ప్రముఖ నటుడి పేరు కూడా డ్రగ్స్ వినియోగంతో సంబంధాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతడు ఒక రాత్రి తనకు డ్రగ్స్ తేవాలని ఆదేశించాడని తన సినిమా నిర్మాత నేరుగా ఆరోపించడంతో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల హైబ్రిడ్ గంజాయి కేసులో అతడి పేరు కూడా వినిపించింది. కేవలం 2 వారాల్లోనే మరో వివాదంలో చిక్కుకున్న ఈ నటుడి పేరు శ్రీనాథ్ బాసి. అతడు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. నటుడు శ్రీనాథ్ బాసి గంజాయి తీసుకోకపోతే సరైన మానసిక స్థితిలో ఉండడు అని కూడా నమ్ముక్కు కొడితియాల్ కానం నిర్మాత హసీబ్ మలబార్ కూడా ఆరోపించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో కూడా పేర్కొంది. ఒక రే గడిచి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక బోయ్ ని పంపించి గంజాయి తేవాలని ఆదేశించాడని హసీబ్ చెప్తున్నారు. పొగ తాగడానికి సామాగ్రి కావాలంటూ అతను అడిగాడు. ఎలాగైనా తీసుకురావాలని కోరాడు. నేను తోపుడుపల్లిలో ఉన్నాను. షూటింగ్ లొకేషన్ కోజికోడ్లో ఉంది. తెల్లవారుజామున నాకు ఈ ఫోన్ వచ్చింది. అది అందించకపోతే అతడు షూటింగ్ చేయలేడు అని కూడా తెలిపాడు. అయితే షూటింగ్ దెబ్బతింటుందనే భయంతో తాను ఎవరికి ఫిర్యాదు చేయలేదని కూడా అన్నారు. అయితే అప్పటికే అతడి క్యారవాన్ లో సామాగ్రి ఉంది. అతడు దానిలోనికి ఎవరిని రానివ్వడు. అతడు పొగ తాగేందుకు క్యారవాన్ లోకి వెళ్ళేవాడు. ఇదంతా గాంజా తాగేందుకేనని నిర్మాత ఆరోపించారు. పోలీసులు వచ్చి అతన్ని అక్కడికక్కడే పట్టుకుని ఉంటే కేవలం అప్పటికి మాత్రమే చర్యను తీసుకుని వదిలేసేవారు. డబ్బును కాలువలోకి వదిలేయలేను. దానికి బదులు సినిమాను ఏదో ఒకలా పూర్తి చేయాలని అనుకున్నాను. అప్పటికి అతడి ప్రవర్తన గురించి తెలియని నిర్మాతలందరూ కూడా అవకాశాలు ఇస్తున్నారని కూడా ఆరోపించారు. శ్రీనాథ్ బాసి డ్రగ్స్ సంబంధించి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఏడాది క్రితం అతడి పేరు ప్రఖ్యాత గ్యాంగ్స్టర్ ఓం ప్రకాష్ తో ముడిపడి వినిపించింది. అంతకుముందు సంవత్సరం సెట్స్ లో బాసి వికృత ప్రవర్తన, డ్రగ్స్ వాడకం గురించి నిర్మాతల ఆరోపణలు నేపథ్యంలో చాలా నిర్మాణ సంస్థలు అతడితో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. 2022లో ఒక మహిళా యాంకర్ ను అవమానించారనే ఆరోపణలతో అతడు అరెస్ట్ కూడా అయ్యాడు.